కింద పెట్టే ఈ రోడ్ అంతా క్లీన్ చేయడం జరిగింది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమంటే ఇక్కడ పోలీస్ స్టేషన్కి మాత్రమే ఒక డ్రోన్ ఒకటి కొత్తగా గవర్నమెంట్ దగ్గర నుంచి మనకు రావడం జరిగింది. డ్రోన్ సేవ నిరంతరం మనకు అందుబాటులో ఉంటాయి. ప్రతి ప్రదేశంలోనూ ఇన్విజిబుల్ పోలీసింగ్ ఉంటుంది. పోలీస్ ఎక్కడో ఉన్నా కూడా కెమెరా వస్తుంది, ఆ డ్రోన్లో చిత్రీకరించుకుంటూ పోతుంది. ఆటోమేటిక్గా పోలీసులో మా కంట్రోల్ రూమ్లో ఉన్న స్క్రీన్ మీద వాటిని చూస్తాం. సో ఇన్విజిబుల్ పోలీసింగ్ లేడు అనుకున్నా కూడా మాకు అందరికీ కనిపిస్తుంది. మా నిఘా వ్యవస్థ పనిచేస్తూ ఉంటుంది. అట్లాగే మన డిఎఫ్ఓ వాళ్ళు అడిగాం, మేము ఇది ఫారెస్ట్ ల్యాండ్, దీన్ని కొంచెం క్లీన్ చేసుకుందాం పెద్ద అంటే వాళ్ళు క్లీన్ చేసుకుని పర్మిషన్ ఇవ్వడంతో పాటు వాళ్ళు తొందరలోనే చిన్న పార్క్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామన్నారు. వాళ్ళు అనుకుంటులాగా ఇది మంచి పార్క్ లాగా ఏర్పాటైతే ఫ్యూచర్లో పల మీద కూడా మంచి పబ్లిక్ ప్లేస్, పబ్లిక్ అంతా రావడానికి ఒక అనుకూలమైన ప్లేస్గా మారుతుంది. థ్యాంక్ యూ. జిల్లా వ్యాప్తంగా ఎస్పీ గారు ఇచ్చిన సూచన మేరకు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా అసాంఘిక కార్యకలాపాలు జరిగే ప్రదేశాలు, అంటే అక్కడ ప్రజలు ధైర్యంగా వెళ్ళకపోవడానికి ఉండే పరిస్థితులు ఉన్న ప్రదేశాలు, అక్కడ తాగుడు కావచ్చు, గాంజా కావచ్చు, లేదా మరి ఇతర అసాంఘిక కార్యక్రమాలు జరిగే ప్రదేశాలను గుర్తించి ఆ ప్రదేశంలో ప్రజలందరూ ఫ్రీగా 24/7 వెళ్ళగలిగేలాగా దాన్ని తీర్చిదిద్దామనేసి ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ మేరకు మేము పలమేర టౌన్లో ఈ గౌరీదేవ్ అనే ప్రదేశాన్ని నిర్ణయించడం జరిగింది. ఇది అటవీ ప్రాంతము, అటవీ రోడ్డు పక్కంగా ఉంటుంది, విలేజెస్ ఎక్కువగా పోతున్నారు. ఈ ప్రదేశంలో ఈవినింగ్ అయితేనే తాగడానికి వచ్చేవాళ్ళు, అలాగే వేస్ట్గా ఇప్పటికీ ఖాళీగా ఉండే వాళ్ళు కలిగి ఇక్కడ ఎక్కువ గుంపులుగా చేయడము, కొంతమంది గాంజా కూడా ఇక్కడ తాగుతున్న ఇన్ఫర్మేషన్ ఈ ప్రదేశాన్ని డెవలప్ చేయాలని చెప్పేసి పలమేర టౌన్ సీఎం మోహన్ రెడ్డి వాళ్ళ సిబ్బంది నిర్ణయించుకున్న తర్వాత దీన్ని చాలా ఇక్కడ చుట్టూ బాగా గుబురు చెట్లు అనేవి ఉండింది, అన్నింటినీ క్లీన్ చేయించేసి విజిబిలిటీ ఉండేలాగా ఫస్ట్ ఈ ప్రదేశం విజిబిలిటీ ఉండేలాగా చేశారు. అట్లాగే వెళ్తురు బాగా రావడానికి ఉండే స్కోపు 24/7 మంచి విజిబిలిటీ లైటింగ్ ఉంటుంది. నైట్ టైం కూడా ఇక్కడ లైటింగ్ ఉద్దేశంతో ఈ చుట్టుపక్కల కూడా లైటింగ్ ఏర్పాటు జరిగింది. 24/7 పనిచేసేలాగా నైట్ విజన్ కెమెరాలు కూడా 4 పెట్టడం జరిగింది. ఈ ప్రదేశం ఇప్పుడు ఎవరైనా రావచ్చు. ఇక్కడ చిన్న కమిటీ కూడా ఏర్పాటు చేసినాం. పోలీస్ కూడా 24/7 పోలీస్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అలాగే గ్రామ మహిళా పోలీస్ కూడా ఉంటుంది. ఇక్కడ లోకల్ కమిటీ కూడా దీనిపై నిఘా పెట్టి ఉంటుంది. ఇక్కడ పోలీసులు ఇచ్చే భరోసా, ఎవరైనా సరే పబ్లిక్ ఇక్కడ వచ్చి విశ్రాంతి కూర్చోవచ్చు తప్ప ఇక్కడ ఏదన్నా అసాంఘిక కార్యక్రమం జరుగుతుందనే భయం అవసరం లేదు అనే భరోసా ఇస్తూ ధైర్యస్పర్శ అభివృద్ధి కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము. సో మీరు కూడా సహకరించి ఇక్కడ ఏదైనా ఉంటే పోలీస్ దృష్టికి రావాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఇప్పటికే వార్డును మేడము, హాస్టల్ వర్కరు, నెక్స్ట్ మనకి ఆపోజిట్లోనే కాలేజ్ ఉంది, సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజు. ఆ కాలేజు మన ఇన్ఛార్జ్ అయినా, నెక్స్ట్ ఈ నైబర్సు అంతా కలిపి మనము ఈ మన యొక్క గోరీతోప యొక్క ధైర్య స్పర్శ ప్రోగ్రామ్కి కమిటీ మెంబర్స్గా సెలెక్ట్ చేసినాం. ఎందుకంటే ఇది రెగ్యులర్గా వీళ్ళు లోకల్లో ఉంటారు కాబట్టి ఏదైనా ఇష్యూ ఉన్నా మన నోటీస్ తీసుకొని అంటే పోలీస్ నోటీస్ తీసుకొస్తారని చెప్పి వాళ్ళని కమిటీగా ఏర్పాటు చేయడం. వాళ్ళు కూడా దానికి విల్లింగ్గా ఉన్నారు. ఏదైనా ఇన్ కేసు మీ దృష్టికి కూడా వచ్చినా కానీ పోలీసు దృష్టికి తీసుకురావాలని చెప్పి కోరుకుంటున్నాం.